జల్లి సాఫ్ట్వేర్ జాబ్ కొడదామనుకుంటురా? అయితే వీక్యూబ్ లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయురి. తల్లికి వందనం. ఏం తమ్ముళ్ళ పార్టీ చెప్పింది అందరికి ఇస్తామని, ఇద్దరికి ఇస్తాం, ముగ్గురికి ఇస్తామన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పాం. మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబెట్టుకున్నామంటే చేతుల పైకెత్తండి. ఇది తెలుగుదేశం పార్టీ విధానం. ఇది మన యొక్క విశ్వసనీయత అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను దారులు ఎత్తుక్కోలా. ఇంకో పక్క మీరు చూస్తే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని అడుగుతున్నా. పేదవాడికి తిండి పెట్టడం నేరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అలాంటి అన్నా క్యాంటీన్లు మూసేశారు, కక్షగట్టి మూసేశారు. ముయ్యడమే కాదు, అవన్నీ వేరే దానికి వాడేశారు. మళ్ళీ నేను వస్తానే 207 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టిన పార్టీ ఎండి, అవునా కాదా? ఎక్కడన్నా నియోజకవర్గాలు లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి. ఏ పేదవాడు తిండి లేక బాధపడడానికి వీలు లేదు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం పెట్టాడు. నేను 21 దేవాలయాల్లో అన్నదానం పెట్టి, మీరు దేవుడి దగ్గరికి పోయినా టౌన్కు వచ్చినా కడుపులో చల్లగా ఉండాలని, మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉండాలని, ఎవరికి ఇబ్బంది లేకుండా చేశాం. తమ్ముళ్ళు, ఇదే కాదు, నేను ఒక మాట చెప్పాను, పిల్లలకు చదువు బాగా రావాలి. చదువు రావాలని టీచర్ కావాలి కదా. టీచర్ లేకుండా చదువు వస్తుందా? 5 ఏళ్ళు అయింది, ఒక్క టీచర్ నియమించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే నేను బాగా చదువు చెప్పానంటారు. ఎటు చెప్పారు? టీచర్ లేకుండా చెప్పారా? అదే నేను హామీ ఇచ్చాను. యువతకు ఉద్యోగాలు ఇస్తాను, పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పి మెగా డిఎస్సికి శ్రీకారం చుడతాను, మొదటి సంతకం పెడతానని పెట్టి రేపు ఆగస్టు 20 లోపల ప్రతి ఒక్క స్కూల్లో 16,500 మంది టీచర్లు పంపించే బాధ్యత నాది. చెప్పిన మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సుపరిపాలనలో తొలి అడుగు వేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సుపరిపాలనలో తొలి అడుగు వేసిన దానికి మీ ఇంటికి వచ్చి అందరినీ దర్శనం చేసుకోమన్న నాయకులందరినీ, పార్టీ వాళ్ళని ఆశీర్వదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికే 40 లక్షల కుటుంబాలు ఇంట్లోకెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ నెలలో 1 కోటి కుటుంబాల కడప దొక్కి వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చాను. ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఈ పార్టీ అవసరమని. తమిళలో రైతు సంక్షేమం ఈ పార్టీ యొక్క ధ్యేయం. నీళ్లు ఇవ్వడంతోనే కాదు, ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా ఇబ్బంది రాకూడదు. మీరు మంచి పంట వేసుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మారిన అలవాట్లు బట్టి మన పంటల విధానాన్ని కూడా మనం మార్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల మీరు చూస్తే చిత్తూరులో మామిడి ధరలు పడిపోయినాయి. 270 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 కిలోకు 4 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గరుండే మామిడి పంటను కొన్న పార్టీ ఈ ఎన్డీఏ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, పొగాకు రైతులు
ఇబ్బందుల పాలయ్యారు. 20 మిలియన్ కేజీలు వాళ్ళ దగ్గర ఎవరు కొనేవాళ్ళు లేకపోతే ఏమైనా పర్వాలేదు, 1 క్వింటాల్ 12,000 రూపాయలు కొనమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కొనిస్తున్నా. ఇది ఈరోజు ఈ పార్టీ యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడైతే ఈరోజు ఇదే కాకుండా కోక్ అయితే ధర లేకపోతే అది కూడా కొనిచ్చాం. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, సకాలంలో విత్తనాలు ఇస్తున్నాం, క్రిమి సంహారక మందులు పెడతాం, ఎరువులున్నాయి. మీరు కూడా ఎరువులు తక్కువేయండి. ఎక్కువ ఎరువులు వేస్తే ఈ మధ్య క్యాన్సర్ వస్తుందని కొంతమంది మనం ఎరువులు వేసినది కానీ క్రిమి సంహారక మందులు వాడినటువంటి పంట తినడం మానేస్తున్నారు, రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా వస్తున్నారు. తొందరలో రైతులందరికీ శుభవార్త. కేంద్రం రైతు భరోసా ఇచ్చిన రోజునే మన వాటా కింద డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో వేసే బాధ్యత నాది. వాళ్ళు రేపేస్తే రేపే వేస్తా, ఎల్లుండేస్తే ఎల్లుండే వేస్తా, ఏప్రిల్లో వేస్తే జూలైలో వేస్తే జూలైలో వేస్తాం. సరేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 విడతల్లో ఆ డబ్బులు కూడా ఇస్తున్నా. మా ఆడబిడ్డలందరికీ శుభవార్త. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం మీకు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఏం తమ్ముళ్ళు చెప్పిన పనులు చేస్తున్నానా లేదని అడుగుతున్నా. 10 లక్షల ఉద్యోగాలు, దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 8,50,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఆ రోజు చెప్పాను, పిల్లలందరినీ కోరుతున్నా, సమయం వెయిట్ చేయొద్దండి, చదువుకోండి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు, లేకపోతే మీరు పోయి ఆఫీసుల్లో పనిచేయచ్చు, ఫ్యాక్టరీలో పనిచేయచ్చు. అవసరమైతే మీకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అయితే మీరు శాశ్వతంగా ఇంట్లో ఉంటామంటే అది మీకే కాదు, కుటుంబానికే కాదు, సమాజానికే భారం అవుతుంది. ఈరోజు కష్టపడే రోజులు పోయినాయి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. స్మార్ట్ వర్క్ అంటున్న హార్డ్ వర్క్ కాదు. ఏం తమ్ముళ్ళు, నేను ఒకటి అడుగుతున్నా. ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం. 550 సర్వీసులు ఆన్లైన్లో ఇస్తున్నాం. ఆగస్టు 15 నెలే 700 సర్వీసులు వాట్సాప్లో ఇస్తాం. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయంటే చేతులు పైకెత్తండి. ఆ సెల్ ఫోన్లు వచ్చినప్పుడు మీరు చూశారు కదా, నేనే పోరాడే. అప్పట్లో నన్ను ఎగతాళి చేశారు, 420 అన్నారు. నన్ను 420 అన్నవాళ్ళు ఏమయ్యారో నాకు తెలియదు, కానీ వాళ్ళ కర్మ వాళ్ళకి తగిలే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ రోజు నేనంటే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా అన్ని సేవలు, ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా నీ సెల్ ఫోన్లోనే మొత్తం సేవలు తీసుకునే, సర్వీసు తీసుకునే పరిస్థితి వచ్చింది. అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. వాట్సాప్ సర్వీసెస్ కానీ గవర్నెన్స్ అందరికీ తెలుసా అని అడుగుతున్నా. మీరు ఇంతవరకు కొంతమంది ఏమైనా కొన్ని గవర్నమెంట్లో సర్వీసులన్నీ మీ సెల్ ఫోన్ ద్వారా తీసుకున్నారా అని అడుగుతున్నా. తెలుసు అనేవాళ్ళు చేలిపైకెత్తండి. తెలుసు అనేవాళ్ళు ఇంకా చాలామంది వాడుకోవడంలా. అదే నా బాధ. నేను మంచి చేయాలనుకున్నా గుర్రాన్ని నీళ్లు తాగాలంటే తొట్టి దాకా తీసుకుపోతాం, కానీ బలవంతంగా తాగించగలుగుతావా అని అడుగుతున్నా. అవునా కాదా? మీలో మార్పు రావాలన్నా లేదా అని అడుగుతున్నా. మీలో మార్పు వస్తే అప్పుడు నేను అనుకున్న పని చాలా సులభం అవుతుంది. నేనైతే
ఒకప్పుడు చాలా పరిగెత్తేవాడిని ఒక్కడినే. ఇప్పుడు నేను ఒక్కడనే పరిగెత్తే లాభం లేదు. మీకు అర్థమయ్యే విధంగా పనులు చేయాలి. వేదిక పైనుండే నాయకులను కూడా పరిగెత్తించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా జవాబుదారీతనంగా పనిచేయాలి. ప్రజలు కూడా ఒక పాజిటివ్గా మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఈ రాయలసీమలో ఉండే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, సీమను ఓట్ల రాజకీయానికి వాడుకున్నది కొందరు. సీమకు నిజమైన సేవలు చేసింది ఈరోజు ఎన్డీఏ పార్టీ. అర్థం చేసుకునే బాధ్యత మీది. విధ్వంసాలు చేసే నాయకులు, అభివృద్ధి చేసే నాయకత్వానికి వ్యత్యాసం మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు మనం చూశారు చిత్తూరులో, చరిత్రలో ఎవ్వరూ ఈ విధంగా ఒక కేజీకి 4 రూపాయలు మామిడి పంటకు ధరిచ్చి 8 రూపాయలు ఫ్యాక్టరీలు ఇమ్మని, మీకు నష్టం వస్తే నేను కావాలంటే సహాయం చేస్తానని బలవంతంగా కొనిస్తే ఆ నాయకుడు అక్కడికి పోయి వాళ్ళ కార్యకర్త ఒక నాయకుడు 6 ట్రాక్టర్లో ఆయన మామిడికాయలు తీసుకొచ్చి ధర రాలేదని రోడ్డు మీద పోస్తూ కిస్తున్నా అంటే ఇది రైతు ద్రోహం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది విధ్వంసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయాన్ని అర్హతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు జ్ఞాపకం ఉందా? వివేకానంద రెడ్డి అజాత శత్రువు, నేనే ముఖ్యమంత్రి, నిద్ర లేశాను, ఒక చీటీ వచ్చింది నా దగ్గరికి. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. నేననుకున్నా, బాధపడ్డా, రే ఆలఫేషడం చనిపోయాడు, మంచోడే పాపం అనుకున్నా. నేను నమ్మిన తర్వాత కొంచెం టైం అయింది. టైం అయితే అదే వస్తుంది. సాక్షాత్తు సిఐ అక్కడే ఉండే రక్తం అంతా కూడా రూమ్ అంతా క్లీన్ చేసి, ఈ యొక్క మనం మామూలుగా సరిపోతే డెడ్ బాడీ పెట్టే ఒక బాక్స్ తీసుకొచ్చి కుట్లు కూడా వేసి ఆ బాడీని అందులో పెట్టి క్రిమేషన్ తీసిపోయే పరిస్థితికి వచ్చారు. ఆయన కూతురు అడిగింది, లేదు నాకెందుకో అనుమానం ఉంది, పోస్ట్ మార్టం చేయమంటే నేరుగా హాస్పిటల్ తీసుకుని పోస్ట్ మార్టం చేస్తే అది గుండెపోటు కాదు. ఏ పోటు తమ్ముళ్ళు? గొడ్డలి పోటు అవునా కాదా? అది అయిన తర్వాత సాయంత్రానికి మాట మార్చేసి మా నాన్న చనిపోయాడు, చంపేశారు, ఇప్పుడు మా చిన్నాన్న చంపేశారు, పెద్ద దిక్కులేని బిడ్డ అయిపోయా, మీరే నాకు దిక్కుని నాటకాలు మొదలుపెట్టాడు. తెల్లవారైంది, నారాసుర ఏంటి అంటే తాను చేసిన నేరాన్ని ఒక ముఖ్యమంత్రి పైన నేరం వేయగలిగాడంటే తమ్ముళ్ళు మీరొక లెక్క. అవునా కాదా? ఇలాంటి రాజకీయాలు మీకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలను అడుగుతున్నా. ఇక్కడే కర్నూలు హాస్పిటల్ గుండెపోటు లేదు, కానీ గుండెపోటు ఉందని నటించి అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేయనీయకుండా చేయించారు. జ్ఞాపకం ఉందా అని అడుగుతున్న నాటకం. హాస్పిటల్లో నాటకం చూశారు కదా. ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎవడికి రక్షణ? ఆడబిడ్డకి రక్షణ అడుగుతున్నా. ఏ నాయకుడైనా సేఫ్గా ఇంట్లో ఉండే పరిస్థితి వస్తుందని అడుగుతున్నా. అందుకే మీరు ఇటీవల చూస్తే నన్ను ఇంకా మోసం చేయాలంటే అయిపోయింది. ఒకేసారి చివరిసారి నమ్మా. మీరు ఏం చేసినా సందేహంగానే చూస్తా, సీసీటీవీ కెమెరాలు పెడతా, డ్రోన్స్ పెడతా, తోక తిప్పితే తోక కట్ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజాహితం కోసం, నా కోసరం కాదు. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని, ముఠా నాయకుల్ని ఎవరు
తుదముట్టించారు తమ్ముళ్ళు, జ్ఞాపకం ఉందా? ఎవరు? నేనే చేశా. మా పార్టీ వాళ్ళని కూడా వదిలిపెట్టలా. అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. రాయలసీమలో ముఠాలు లేకపోతే రాయలసీమ కంటే మించిన ప్రదేశం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మిన్నగా తయారవుతుందని నేను నమ్మే వ్యక్తిని. ఇంకో పక్క తీవ్రవాదులు లా అండ్ ఆర్డర్ ఉంటే ఇది సబబు కాదని పోరాడితే నా మీదనే దాడి చేసే పరిస్థితి. భయపడ్డానా అని అడుగుతున్నా నేను. ఈరోజు హైదరాబాద్లో మత కలహాలు సృష్టిస్తే మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. రౌడీ అనేవాడు ఉండేవాడు కాదు. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఒక పార్టీ రౌడీ షీటర్ ఇంటికి, గంజాయి బ్యాచ్ ఇంటికి పరామర్శించడానికి పోతే ఏమనాలని అడుగుతున్నా. అంటే మీరు ఏం చేసినా రాజకీయ ముసుగులో మేము వదిలిపెట్టాలన్న తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం, రక్తం. అదే నాకు సీఎం అంటే నీళ్లు, మీ భవిష్యత్తు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాయలసీమ మళ్ళీ హామీ ఇస్తున్నా, ఇది రాళ్లసీమ కాదు, రత్నాల సీమగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది. రాష్ట్రానికి ఒక మణిహారంగా తయారు చేస్తాం. దానికే రాత్రి మగుళ్ళు పనిచేస్తున్నాం. ఈరోజు ఇటీవల కాలంలో లోకేష్ గారు పాదయాత్ర చేశాడు, యువగళం చేశాడు. రాయలసీమలో ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీ రాయలసీమలో ఈసారి తెలుగుదేశం పార్టీకి, కూటమికి వచ్చిందంటే అది మీరు చూపించిన అభిమానం, ఆదరణ. దీన్ని నిలబెట్టుకుంటాం. రాయలసీమ డిక్లరేషన్ ని పూర్తిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. హార్టికల్చర్ పంటలకు ప్రాధాన్యత ఇస్తాం. అదే మరిగా వ్యవసాయ ఆధార పరిశ్రమలు తీసుకొస్తాం. రాయలసీమలో పండిన పంట ప్రపంచానికి అందించే బాధ్యత, మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత, రైతుకు అధిక ఆదాయం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేస్తూనే రాయలసీమలో మీరు చూస్తే బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. బెంగళూరు పక్కనే, ఎయిర్పోర్ట్ పక్కనే హిందూపూర్ వస్తుంది, లేపాక్షి ఉంది, ఇక్కడ ఓర్వకల్లు కర్నూలులో ఉంది. ఈ ఏరియా అంతా కూడా టెలిఫోన్లు తయారు చేసే ఎలక్ట్రానిక్స్ ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడే కియా మోటార్ వచ్చింది, ఆటో మొబైల్కి ప్రాధాన్యత ఇస్తాం. స్పేస్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు రాకెట్లన్నీ ప్రైవేట్ వాళ్ళు కూడా ప్రయోగాలు చేసే అవకాశం వచ్చింది. అలాంటి స్పేస్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తాం. ఇంకో పక్కన డిఫెన్స్ కావలసిన అన్ని తయారు చేసే విధంగా ఈరోజు డిఫెన్స్ ఫ్యాక్టరీస్ ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడే కర్నూలులో ఓర్వకల్లో డ్రోన్ సిటీకి ప్రాధాన్యత ఇచ్చాను. డ్రోన్లు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం అందరం కూడా క్రిమి సంహారక మందులు వాడుతున్నాం. డ్రోన్ గాను ఉపయోగిస్తే ఎక్కడ క్రిమి సంహారకం ఉంటే, పెస్ట్ ఎక్కడుంటే అక్కడే అప్లై చేసే విధంగా ఏమాత్రం కూడా వేస్ట్ కాకుండా కరెక్ట్గా అప్లై చేస్తే, తక్కువ కూడా పెస్ట్ ఉపయోగిస్తే ఎక్కువ ధరలు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరిగా డ్రోన్స్ డిఫెన్స్ లో వాడతారు. మీరు పోతూ రేపు చూడొచ్చు, కర్నూలులో ఓర్వకల్లో డ్రోన్ సిటీ వచ్చి ఇక్కడ భారతదేశానికి కావలసిన డ్రోన్స్ అన్ని ఇక్కడే తయారు చేసే కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. అటు డిఫెన్స్ కావచ్చు, లేకపోతే మన అప్లికేషన్స్.
ఈరోజు మస్కిటో ఉంటుంది, దోమ ఉంటుంది. దోమను నియంత్రణ చేయాలంటే ఎక్కడ దోమ ఉంటే అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతాం. ఓర్వకల్లు, లేపాక్షి ఈ 2 సెంటర్లుగా చేస్తాం. ఓర్వకల్లు, కోప్పర్తిలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండస్ట్రియల్ టౌన్షిప్లు తయారు చేస్తున్నాం. కర్నూలు నుంచి తిరుపతి రోడ్డు ఉంది, వయా నంద్యాల, కడప ఉంది. ఈ ఏరియా కూడా ఇండస్ట్రీల కోసం ముందుకు పోతాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం. కడపలో ఇన్ని మాటలు మాట్లాడారు, కడాన స్టీల్ ప్లాంట్ కూడా పెట్టకుండా నాటకాలు వేసే పరిస్థితి వచ్చింది. నేను వస్తానని ఆ స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కడపలో తెచ్చే బాధ్యత, దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ చేయడానికి నేను వచ్చాను. ఇవి చేయాలంటే మీ సహకారం కూడా అవసరం. ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు మెట్టూరులో లిఫ్ట్ ఇరిగేషన్ కింద కలువమందలపాడు, అంద్రి, నేవా, సుజల, స్రవంతి కెనాల్ నుంచి 19 కిలోమీటర్లో ఒక లిఫ్ట్ పెడితే 6,000 ఎకరాలు సుభిక్షం అవుతుందన్నారు. దీనికి 60 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 60 కోట్లు శాంక్షన్ చేసి అతి తొందరలో ప్రారంభిస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరి ఇక్కడ ఒక మోడల్ స్కూల్ కావాలన్నారు, ఒక హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయమన్నారు. నియోజకవర్గానికి ఎట్లా ఒకటి చేస్తున్నాం. ఇంకో పక్క శ్రీశైలం జీవో కూడా ఒకటి ఉంది, దానిపైన మీ అందరికీ న్యాయం చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ నేను అవన్నీ చేయాలనుకుంటున్నాను. కానీ నా దగ్గర కూడా ఖాళీ గల్లా పెట్టి చూస్తే ఖాళీగా ఉంది. మీ ఆశలు, ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. నేను ఏదైనా చేసేయగలుగుతానని మీరు ఆలోచిస్తున్నారు. కానీ నాకు కూడా కొంత సమయం కావాలి. నేను కష్టపడేది మీకోసం. నా కష్టమంతా కూడా రాత్రింబగళ్ళు కష్టపడతా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయాన్ని మళ్లీ పంచుతా, మిమ్మల్ని ఎక్కడా అన్యాయం చేయను. అందుకే నూతనమైన ఆలోచనలు చేశాను. ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ ఉండాలని. ఈరోజు మీరు చూడండి, నేను 4,000 రూపాయలు పింఛను ఇస్తున్నాను. ఇంకో పక్క 6,000 రూపాయలు పింఛను ఇస్తున్నాను. కిడ్నీ పేషెంట్ ఉంటే 10,000 ఇస్తున్నాను. బెడ్కే పరిమితం అయితే 15,000 రూపాయలు ఇస్తున్నాం. వీటికన్నిటికి కూడా కొంత డబ్బులు కావాలి. ఇవి కావాలంటే ఎక్కడికక్కడ మనం కూడా ఆదాయం పెంచుకోవాలి. ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందో మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళందరూ పారిపోయారు. మళ్ళీ నేను వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ కూడా ఒప్పిస్తున్నా. కొంతమంది అడుగుతున్నారు, మీరుంటే మాకే బాధ లేదు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తే, మళ్ళీ ఆ భూతం వస్తే మా పని ఏంటని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్పాను, ఆ భూతాన్ని రాజకీయంగా సమాధి చేసే బాధ్యత, భూస్థాపితం చేసే బాధ్యత మా ప్రజలది. మీరు నమ్మండి, మీరు రండి, పెట్టుబడులు పెట్టండి. మీరు పెట్టుబడులు పెడితే మీ పెట్టుబడులకు భరోసా ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను. నిలబెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఒక మాట, ఏం తమ్ముళ్ళు, కులం తిండి పెడుతుందా అని అడుగుతున్నా. పెడుతుందా తిండి? మతం మన జీవితాలను మారుస్తుందా? మతం ఒకటే, ఒక విశ్వాసం. నేను తప్పు పట్టడం లేదు, కానీ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. హిందువులు మల్లికార్జున స్వామిని, వెంకటేశ్వర స్వామిని చేస్తారు. ముస్లింలు అల్లాని పూజిస్తారు. అదే మరిగా క్రిస్టియన్స్ యేసు ప్రభువుని ప్రార్థనలు చేస్తారు, తప్పలేదు. కానీ రాజకీయంగా మీ జీవితాలు మార్చేది రాజకీయ పార్టీలు, ప్రభుత్వ విధానాలు. ఈరోజు మీరు చూడండి,
5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా భయంగా బతికారు. నేను ఎక్కడ పోయినా మీ ముఖంలో ఆనందమే కనపడేది కాదు, చిరునవ్వే కనపడేది కాదు. ఇప్పుడు ఎవరిలో చూసినా స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా ఉన్నారు మీరందరూ. అవునా కాదా అని అడుగుతున్నా. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, అభివృద్ధి యజ్ఞం. దీనికి నీళ్లు ఇవ్వాలి, పెట్టుబడులు రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావాలి, మన పిల్లలకు చదువు బాగా చెప్పాలి, వీళ్ళందరి జీవితాలు బాగు కావాలని నేను ఒక యజ్ఞం చేస్తున్నా. కొంతమంది రాక్షసులు ఈ యజ్ఞాన్ని భగ్నం చేసి ఈ ఫలాలు మీకు అందకుండా చేయాలని ఆలోచిస్తే, ఏం తమ్ముళ్ళు ఇది నా ఒక్కరి బాధ్యత, మీరు కూడా కలిసి కాపాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటున్నానంటే ఈరోజు అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. ఆ పార్టీని ఆశీర్వదించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను మళ్ళీ కోరుతున్నా, ఈరోజు ఇక్కడ జరిగిన మీటింగు ఇది ఒక చరిత్ర, జీవితం అంటూ నేను ఒకటే చెప్తున్నా. నా జీవితాంతం గుర్తుపెట్టుకునే కొన్ని సంఘటనలు ఉంటాయి. నిన్న పోతే ఢిల్లీలో చాలా మీటింగులు జరిగాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వంతో మీటింగ్ జరిగింది నదీ జలాల విషయంలో. కొన్ని నిర్ణయాలు కూడా చేశాం. 2 రాష్ట్రాలు మొన్నటి వరకు కలిసి ఉన్నాం. ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారు? నేనే కదా డెవలప్ చేసింది. అవునా కాదా? ఈరోజు విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. హైదరాబాద్ ఈరోజు ఒక నమూనా. దాంతో సమానంగా అమరావతిని కూడా నెంబర్ 1 సిటీగా తయారు చేసి మీరందరూ గర్వపడే విధంగా దాన్ని తయారు చేసే బాధ్యత నాది. ఇది ప్రజా రాజధాని, ప్రజల కోసం నిర్మించే రాజధాని. 2027కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాది. అదే మీరు చేస్తే 2001కే అయిపోయేది. గోదావరిని, పోలవరాన్ని గోదావరిలో ముంచేసిన పార్టీ ఆ పార్టీ. ఇంకో పక్క మిమ్మల్ని అందరినీ నేను కోరేది, ఇవన్నీ చేసుకుంటూ నేను ఒకటే ఆలోచిస్తున్నా, తెలంగాణ, ఆంధ్ర కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, గొడవ పడవలసిన అవసరం లేదు. మనం కష్టపడదాం, ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు పోతాం. ఈరోజు నీళ్లున్నాయి, 2 రాష్ట్రాలకు అవసరం. సముద్రం లేకపోయే నీళ్లు 2 రాష్ట్రాలు వాడుకుంటే ఇటు రాయలసీమ, అటు తెలంగాణలో ఉండే మెట్ట ప్రాంతాలు బాగుపడే అవకాశం వస్తుంది. మీ అందరూ చూశారు, భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. 9.5 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువగా సీఎం ఉండే అవకాశం నాకు ఇచ్చిన దానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఆ రోజు 2 ప్రాంతాలు ఓటేశారు. 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నాను. అరుదైన గౌరవం. విభజన జరిగింది, అక్కడుండే ఆస్తులు వాళ్లకు అనుభవించడానికి పనికొస్తాయి. ఇక్కడ కష్టమైన నష్టమైన మళ్లీ నిలదొక్కోవాలి. నిలదొక్కుని మిమ్మల్ని నిలబెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానికోసమే నిన్న మీటింగ్లో కూడా ఈరోజు 2 పక్కల 2 బోర్డులుంటే, గోదావరి బోర్డు హైదరాబాద్లో ఉంటుంది, కృష్ణా బోర్డు విజయవాడలో ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం ప్లంజ్ పూల్ ఇబ్బంది వస్తే దాన్ని మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేస్తామని అన్నాం. నీళ్లు కూడా ఎక్కడికక్కడ ఎవరు ఎన్ని వాడుకుంటున్నారో దానిపైన కూడా ఇప్పటికే 2 సార్లు మీటింగులు అయినాయి. ఆ 2 మీటింగుల్లో విభజన కంటే ముందు ఏ రాష్ట్రం ఎంత వాటర్ వాడుకుంటారో అంతవరకు ఎన్ బ్లాక్గా వాడుకునే అవకాశం ఇచ్చారు. ఆ నీళ్లు ఆ విధంగా వాడుకుంటే ఎక్కడ మన నీళ్లు అవసరమో అక్కడికి తీసుకెళ్లి
అక్కడ నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం.